హలో అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. పొద్దున్నే వాకింగ్ చేస్తున్నానండి. ఈరోజు ఆల్మోస్ట్ 4:30కి అలా మేలుకు వచ్చింది. 5:30కి లేద్దామని చెప్పేసి అటు ఇటు ఇటు అటు అటు ఇటు మెసిలి లాస్ట్కి 5:45కి లేచానమాట. ఈ మధ్యన చాలా వేడిగా ఉంటుంది, కానీ పొద్దున్నప్పుడు వాకింగ్ చేస్తున్నాను కదా, అప్పుడైతే సన్ రావట్లేదు, సూర్యుడు పైకి రావట్లేదు, మబ్బుల్లోనే ఉండిపోతున్నాడు అనమాట. ఒక 40 మినిట్స్ అలా వాకింగ్ చేసేసి జస్ట్ నెక్ ఎక్సర్సైజెస్ చేసేసి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను అనమాట. మీకు తెలుసు కదా, మాకు కారిడార్లో బాగా మొక్కలు ఉంటాయి. బాగా అంటే కొంచెం మినిమల్గానే ఉంటాయి, కానీ ఇవి ఎప్పుడు నీట్గా చూసుకోవడం, ఫ్రెష్గా ఉన్నాయా లేదా చూసుకోవడం ఇలా నాకు అలవాటు అయిపోయిందనమాట. లైవ్ ప్లాంట్స్ అయితే చాలా పెంచుతానండి. అన్ని క్రాటన్సే ఉంటాయి, పువ్వుల మొక్కలు అయితే ఉండవు. ఇంకెప్పటి నుంచి పువ్వుల మొక్కలు కూడా పెంచాలని డిసైడ్ అయ్యాను స్ట్రాంగ్గా. కారిడార్లోనూ అటు చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీలో కూడా ఎక్కువ మొక్కలు ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 25 to 30 కుండీలు అయితే ఉంటాయి. వీటిని చాలా భద్రంగా చూసుకుంటాను. ఇంగో ఇలా తాళం వేసి వెళ్తాను అనమాట పైకి. ఇంట్లో రేడియో మోగుతూ ఉంటుంది, అది పొద్దున్న వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆన్ చేస్తాను, ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మట్టుకే ఆఫ్ చేస్తాను అనమాట. అలా అలవాటైపోయింది. ఈరోజు వంట చేసే పని లేదనమాట, అందుకని చెప్పేసి మొక్కలతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను. మొక్కల్ని ఇలాగా వీడియో తీస్తున్నప్పుడు ఎండిపోయిన ఆకులు ఇలాంటివన్నీ కనిపించినాయి అనమాట. ఎక్కడైతే ఎండిపోయినవి ఉన్నాయో అన్నీ తీసాను ఈరోజు. ఇవి ఎప్పటికప్పుడు తీద్దామని అనుకుంటాను, కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం సరిపోదు. సాటర్డే సండే వచ్చి తర్వాత చేద్దాంలే. ఎస్పెషల్లీ బాల్కనీ మొక్కలకైతే అలాగే అనుకుంటున్నాను అనమాట. అసలు ఒక మొక్క అయితే విపరీతంగా క్రీపర్ వచ్చిందండి. మధ్య మధ్యలో క్రీపర్స్ వచ్చినాయి, కానీ అవి కింద పెట్టిద్దామా అని అనుకుంటున్నాను ఆ క్రీపర్ని కట్ చేసి. ఎందుకంటే మధ్యలో మనకి మనీ ప్లాంట్ లాగా కనుపులు కూడా వచ్చున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఒకసారి కిందకి ఇద్దామా అని అనుకుంటున్నాను. మోస్ట్లీ కింద పెట్టిస్తాను. క్రీపర్ ఇంకా మట్టిలో భూమి మీద పెరిగితే ఇంకా బాగుంటుంది కదా అని అనుకుంటున్నా. చూడాలి. ఇవైతే పొడుగ్గా ఎదుగుతున్నాయి, సపోర్ట్ సరిపోవట్లేదని అనిపించింది నాకు ఈ మొక్కలకి. దీనికి కూడా ఒక కర్రని సపోర్ట్గా పెట్టి దానికి కడితే కొంచెం మంచిగా ఉంటుంది అని అనిపించింది అనమాట. ఇక్కడ చూసారా పర్పుల్ కలర్ వాండ్రింగిజు ఎంత బాగా వచ్చిందో. అటు సైడ్ ఉన్నాయి అయితే పక్షులన్నీ వాటి మీద కూర్చుని ఆకులకు కూడా చిల్లులు పెట్టేసినాయి అనమాట. ఇంకో ఈ మొక్కే నేను అనింది. అసలు మధ్య మధ్యలో క్రీపర్స్ సెపరేట్గా కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా ఈ మొక్కని కింద ఇద్దామని అనుకుంటున్నాను. ఒక పువ్వుల మొక్క ఉందండి, ఈ ఎండాకాలంలోనే అది ఎక్కువ పువ్వులు పోస్తుంది అనమాట. ఇదిగో ఇది కూడా క్రీపర్ లాగానే ఉంటుంది, కాకపోతే నాకు గ్రిల్కి పాకిచ్చాలంటే కొంచెం భయంగా ఉంది. నిజం చెప్పాలంటే ఒకప్పుడు గ్రిల్కి నేను మనీ ప్లాంట్ని ఫుల్గా పాకిచ్చేసాను అనమాట. అవి కిందకు కూడా వెళ్ళిపోయినాయి, కానీ ఆ మనీ ప్లాంట్ని అంతా కట్ చేసి అవన్నీ తీయడానికి నాకు ఆల్మోస్ట్ హాఫ్ డే పట్టింది. అలాగే గార్బేజ్ వాళ్ళు ఉంటారు కదా, జిహెచ్ఎంసి వాళ్ళు తీసుకెళ్ళడానికి ఒక 300 పట్టిందనమాట. ఇంక అందుకే ఏ మొక్కల్ని కూడా గ్రిల్కి పట్టించకూడదు అని డిసైడ్ అయ్యాను. ఒకవేళ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏమన్నా ఉంటే గ్రిల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు, కానీ గ్రిల్కి మట్టికి పాకించకూడదని అనుకుంటున్నాను అనమాట. అందుకని చెప్పేసి క్రీపర్స్ ఉన్నా కానీ దీనికి దానికి అటు ఇటు వేస్తూ ఉన్నాను. ఇంకో ఈ మొక్క అయితే బాగా ఎండిపోయినాయి ఆకులు. ఇప్పుడైతే పువ్వులు బాగానే పూస్తాయి, చూపిస్తాను మీకు. అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా చిగురులు వచ్చే మోడ్లోనే ఉందన్నమాట ఈ మొక్క. పింక్ వైట్ 2 కలర్స్ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. దీనికి రీపాటింగ్ చేద్దామని అనుకుంటున్నా. ఈ మొక్కున్న కుండి కింద సిమెంట్ కుండి అనమాట. సిమెంట్ రాలిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ కాదు, అది నిజమే. కాకపోతే రీపాట్ చేయాలంటే కొంచెం భయం వేస్తుంది, ఎక్కడ చచ్చిపోతుందో మొక్క అని. ఈ మొక్కకి ఆల్మోస్ట్ 7 years ఏజ్. మేము ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ గుబురుగా ఉండేది, కట్ చేస్తాను అనమాట. ఎప్పటికప్పుడు ఈ మొక్కను కట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మట్టి ఎక్కువ వేసేసాను. నీళ్ళు పోయడం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట ఈ మొక్కకి.
అందుకని చెప్పేసి ఎప్పుడు కట్ చేసేస్తూ ఉంటాను అనమాట ఆ మొక్కని. అది పువ్వులు పూసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కనకాంబరం మొక్క దగ్గరికి వచ్చాను అనమాట. ఇది ఏంటంటే పువ్వులు వస్తాయి కదా, విత్తనాలు ఫామ్ అవుతాయి కదా, ఆ కనుపులు ఎండిపోయి అలాగే ఉన్నాయన్నమాట. ఈ ఎండిపోయిన కనుపులు తీసేస్తే కొత్త వస్తాయి అన్నమాట పువ్వులు పూయడానికి ఎస్పెషల్లీ. అందుకని చెప్పేసి ఈ ఎండిపోయినవి అన్నీ ఈరోజు తుంచేసాను అనమాట. చెప్పాను కదా వంట చేసే పని లేదు, టైం కూడా 10 to 7 అలా అయింది అంతే. డైరెక్ట్ పైనుంచి కిందకు వచ్చి ఫస్ట్ అయితే చేసిన పని ఇదే అనమాట ఈరోజు. వంట చేసే పని లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా, జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే చేసుకోవాలి. ఆంటీ కూడా 7:30కి అలాగ వస్తుంది కదా, ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకో ఈ మొక్కల పని అయితే చేస్తున్నాను అనమాట. అన్ఫార్చునేట్గా ఏంటంటే మాకు ఈరోజు నీళ్ళు రాలేదు. అదో పెద్ద తలకాయ నొప్పి. హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం లేని ప్లేస్ అంటూ ఉండదు నాకు తెలిసి. అందరూ ట్యాంకర్స్ మీదే డిపెండ్ అవుతారని నా ఉద్దేశం. ఎందుకంటే పాత టైంలో అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మల్కాజ్గిరిలో ఉండాము. అక్కడ కూడా అంతే ట్యాంకర్లు వచ్చేవి, ఇక్కడ కూడా అంతే. ఎక్కడున్నా కానీ ఈ ట్యాంకర్ల మట్టికి తప్పదు అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇంకా అంతే, అవి కూడా ఒక్కొక్కసారి మంచినీళ్ళు వస్తాయి, ఒక్కొక్కసారి బోర్ నీళ్ళు వస్తాయి. సో ఫైనల్గా అయితే ఇవన్నీ తుంచేశాను. హోప్ఫుల్లీ కొత్తవి పువ్వులు రావచ్చు అని అనుకుంటున్నా. నాకైతే హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టాలని ఉంది గ్రిల్స్కి. కొంచెం బడ్జెట్తో ఇన్వాల్వ్ అయిన పని కదా అది, కొంచెం టైం పడుతుంది. కానీ తప్పకుండా హ్యాంగింగ్ ప్లాంట్స్ పెడతాను. కలర్ఫుల్గా గ్రీనరీ చేసేస్తా బాల్కనీని. క్రీపర్ మట్టికి పాకిచ్చును. ఇందులో కనకాంబరం విత్తనాలు వేసాను అనమాట. ఇంకా విత్తనాలు కొంచెం వస్తున్నాయి మొక్కలు. ఇవి గులాబీ ఉన్న కుండీలో పడి మొక్కలు వచ్చినాయి అనమాట. ఇంకా అలాగే కొంచెం పెరిగితే తీసి వేరే కుండీలో వేద్దామని. ఇప్పుడిప్పుడే మళ్ళీ గులాబీలు కూడా చిగురిస్తున్నాయి. నేనేమో చచ్చిపోతుంది అని అనుకుంటే ఇది బతుకుతానే ఉంది. ఎక్కువ ఆకులు లేవు, తక్కువ ఆకులు ఉన్నాయి, తక్కువ చిగుర్లు ఉన్నాయి. ఇంకా నాకు వీటిని తీయడం ఇష్టం లేక ఇంకా అలాగే ఉంచాను అనమాట. ఇంకా ఆంటీ వచ్చి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆంటీ ఒక్కటే బాధ ఏంటంటే నీళ్ళు లేవు కదా పని ఎలా చేయాలి అని చెప్పి చంపేసింది నన్ను. పొద్దున్నే నీళ్ళు అయిపోయినాయి అనమాట ఈరోజు. ఏంటో ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఒక 6 years తర్వాత అనుకుంటా. ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉండదులే, ఎప్పటికప్పుడు ట్యాంకర్స్ వస్తాయి. అప్పట్లో మేము ఇంటికి వచ్చిన కొత్తలో ఎవరికి ఏం తెలియదు కదా, కొత్త కదా. అప్పట్లో అయితే బాగా ఫేస్ చేసాము, కానీ తర్వాత పర్వాలేదన్నమాట. ఇప్పుడు మోరోవర్ మధ్యలో ఏంటంటే వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు, మేము తక్కువ వాడుతున్నాము నీళ్ళు, అయినా కానీ మేమే అన్ని డబ్బులు ఎందుకు కట్టాలి, ఇలాంటి ఇష్యూస్ కూడా వచ్చినాయి అనమాట. అందుకని చెప్పేసి ఇంక అప్పటి నుంచి మాకు కరెంట్ మీటర్ ఎలా ఉంటుందో మన ఇంటికి అలాగే వాటర్ మీటర్ కూడా ఉంటుంది అనమాట. మేడ మీద ఒక్కొక్క ఇంటికి వాటర్ పైప్ కనెక్షన్ ఉంటుంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళేది, దానికి ఆ మీటర్ ఉంటుంది అనమాట. ఎన్ని ట్యాంకర్లు వచ్చినా కానీ, రోజుకి ఒక 10 ట్యాంకర్లు వచ్చినా కానీ మనం ఒక్కటే బకెట్ వాడాము అని అంటే ఆ ఒక్క బకెట్కి ఇంత అని ఉంటుంది అనమాట. పర్ లీటర్కి ఇన్ని రూపీస్ అని ఉంటుంది, అది కట్టాలన్నమాట మనము. సో అలాంటిగా కొంచెం సేవ్ అవుతాము ఇండివిజువల్గా. అయితే గ్రూప్గా ఉంటే ఇలాంటి మీటర్సే నయము. ఎస్పెషల్లీ గొడవలు పడే వాళ్ళు ఉంటే కనుక మీటర్స్ ఉంటేనే బాగుంటుంది అని అనిపించింది నాకు కూడా. ఇప్పుడు ఏం చేశానంటే పొద్దున్న ఆంటీ రాకముందర ఆకుకూరలు, గోంగూర, చుక్కకూర నిన్న సంతలో నుంచి తెచ్చాను అనమాట, మంగళవారం సంత నుంచి. అవన్నీ చిన్నగా కట్ చేసి కడిగి ఇదిగో టవల్ ఒక పళ్ళెంలో పెట్టి ఈ చిల్లుల గిన్నెలో ఆ ఆకుకూరలు వేసాను కదా, కొంచెం నీళ్ళు వాడేంత వరకు ఇంకా ఇందులో పెడదామని పెడుతున్నాను అనమాట. టవల్ ఎందుకు కప్పాను అని అంటే ఆంటీ ఒక పక్క తుడుస్తుంది, అలాగే నీళ్ళు కూడా ఇంకిపోతాయి కదా, ఎండిపోకుండా ఉంటుంది ఆకుకూర అని చెప్పి టవల్ చుట్టాను అనమాట. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే ఉంచేసాను. సాయంత్రం వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను దీన్ని.
ఇది చట్నీ చేద్దామని చిన్న చిన్నగా కట్ చేసి ఇలా ఉంచాను అనమాట. రేపు చేస్తాను చట్నీ. ఇంక ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఒకసారి క్రాకరీ యూనిట్ ఎన్నిసార్లు తుడిచినా కానీ ఇక్కడ దుమ్ము అయితే బాగా వస్తుంది. ఎందుకంటే వంటగది తలుపు మ్యాక్సిమం తీసే ఉంటుంది కదా మనం ఇంట్లో ఉన్నంతసేపు. ఇంక ఇక్కడ దుమ్ము బాగానే పడుతుంది. ఇంకా ఒకసారి అది కూడా క్లీన్ చేసి చిమ్నీ పైన కూడా క్లీన్ చేసేస్తాను. చేసేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. ఈరోజు నేను వంట చేసే పని లేదు అని చెప్పి అన్నాను కదా. పెళ్ళికి వెళ్తున్నాము. నేను పెళ్ళికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక చిన్న వీడియో తీశాను. అసలు ఎంత బాగుందో. 7.5 years బ్యాక్, 7.5 years బ్యాక్ కదా, కరెక్ట్గా 8 years బ్యాక్ నేను ఇక్కడ ఇటు సైడ్ తీసుకుందామని ఇల్లు చూసామన్నమాట. ఇది చింతల్ సైడ్ అనమాట. ఒక ఇల్లు చూశాను, చాలా బాగుంది. కానీ అది GST కూడా కట్టాలి. అలాగే అక్కడ వాటర్ అంటే కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా కదా, కొంచెం పొల్యూటెడ్గా వస్తాయి అనేసి అన్నారని తీసుకోలేదన్నమాట.